భాగంలో దాగిన ఒక నగరం. ఈ నగరం గురించి నాకు తెలిసి మీరు విన్నాను. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవే కాదు, ఇంకా మిస్టీరియస్ అయిన చాలా వీడియోస్ అయితే మన ఛానల్ రాబోతున్నాయి అండ్ మీ సపోర్ట్ వల్లనే. అండ్ జపాన్ తీరంలో ఏం జరిగింది, అసలు నిజంగా ఒక సముద్రం లోపల నగరం ఉండడం ఏంటి, అవి 1990లోనే కనుక్కోవడం ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇది 1986. 1986లో స్కూబ్ డ్రైవర్స్ అనే ఏవైతే షార్కులు ఉంటాయో వాటిని పట్టుకోవడం కోసం వాళ్ళు ఒక సముద్ర భాగంలోకి వెళ్ళారన్నమాట. జపాన్ తీరంలో ఉన్న యోనాగిన్ అనే ఐస్లాండ్ దగ్గర అయితే వీళ్ళు ఆ వేట కోసం అయితే వెళ్ళారు. స్కూబ్ డ్రైవర్ అండ్ ఆయన వెళ్ళగానే ఆయన 25 మీటర్ల లోతుకు వెళ్ళగానే ఆయన ఒక ఆశ్చర్యపోయే దృశ్యం చూశారు. అది చూసిన తర్వాత ప్రపంచం అంతా షాక్ అయింది. అండ్ జపాన్లో ప్రజలైతే దీని గురించి క్యూరియస్గా వెయిట్ చేశారు. అసలు నిజంగా అంత ఇంపార్టెంట్ అయింది, అంత షాక్ అయ్యేది. అక్కడ ఒక నగరాన్ని, అక్కడ ఆ సముద్రం లోపలైతే వాళ్ళు ఒక నగరాన్ని చూసారనమాట. ఇది విన్న తర్వాత ప్రపంచం అంతా షాక్ అయిందనమాట. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, వాళ్ళ నగరాన్ని చూసి బయటికి చెప్పగానే అవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిందనమాట. అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కూడా దీని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. అండ్ ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన సైంటిస్టులు అయితే వచ్చారనమాట దాన్ని కనుక్కోవడం గురించి. అక్కడున్న ఆర్కిటెక్చర్ చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అక్కడున్న డిజైన్ లాంటివి. అండ్ అప్పటికి టెక్నాలజీ 1990లో అంత డెవలప్ అవ్వలేదు, కానీ అంత ప్రాచీనమైంది దొరకడం చాలా హైలైట్ అనే వాళ్ళు చెప్పుకుంటున్నారు అనమాట. అండ్ అక్కడున్న ఆర్కిటెక్చర్ కూడా చాలా నీట్గా కానీ అండ్ ఒక మనిషితో చెక్కబడినట్టే ఉందన్నమాట. అండ్ సముద్ర గర్భంలో ఒక మనిషి చెక్కింది ఎలా ఉంటుంది అని మీరు ఆలోచించవచ్చు. అండ్ దీని గురించి ఒక థియరీ చెప్తున్నారు. అక్కడ వచ్చిన సైంటిస్టులు ఏం ఆలోచించారంటే, అండ్ ఒక ఆయన అయితే అక్కడ రీసెర్చ్ చేసి ఇది న్యాచురల్ డిజాస్టర్ ప్రాపర్టీస్ కింద అయితే వాటిని లెక్కేశారనమాట. అంటే నిజంగా న్యాచురల్గా ఇవి ఏర్పడ్డాయి, ఎటువంటి హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇవి ఏర్పడ్డాయని వాళ్ళైతే చెప్పారనమాట. ఇంకొకటి ఏం జరిగిందంటే, అండ్ ఇది హ్యూమన్ మేడ్ అనమాట. ఈ ఐస్లాండ్ దగ్గర కొంతమంది మనుషులు అయితే ఇక్కడ నివసించేవారు అండ్ వాళ్ళే వీటిని ఏర్పాటు చేసి ఉండొచ్చు అని ఇంకొక థియరీ ఉందనమాట. అప్పట్లో దీని గురించి పెద్ద క్లాష్ జరిగిందనమాట, పెద్ద కాంట్రవర్సీ జరిగింది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇది 10,000 ఏళ్ళ సంవత్సరాల క్రితంది. అంటే 10,000 ఏళ్ళ సంవత్సరాలు అంటే మీరు ఊహించుకోవచ్చు. అండ్ కానీ అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్ ఏమాత్రం కూడా పాడవకుండా అంతే నీట్గా ఉందన్నమాట ఆ సముద్ర గర్భంలో. ఇది చూసి వాళ్ళైతే చాలా ఆశ్చర్యపోయారు. అండ్ వాళ్ళు వాటన్నిటిని ఆర్కిటెక్చర్ని తీసుకెళ్ళి ల్యాబ్స్లో టెస్ట్ చేసి వాళ్ళు 10,000 నాటిదని చెప్పారనమాట. అండ్ దీని గురించి థియరీ అయితే ఇప్పటికీ ప్రూవ్ అవ్వలేదు. వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళినా కానీ దీని గురించి అయితే అసలైన మిస్టరీని ఎవరు కనుక్కోలేకపోతున్నారు. ఏం దొరికాయంటే, తాబేలు బొమ్మతో ఉన్న 2 రాతి పెద్ద ఏవైతే ఉన్నాయో అవైతే కనిపించాయి అనమాట. మీకు ఇక్కడ విజువల్స్ కూడా వేస్తాను. అండ్ ఇంకేం కనిపించాయంటే, మన రెగ్యులర్గా చూసే వీధులు ఉంటాయి కదా, ఏవైతే వీధులు ఉన్నాయో ఆ సముద్ర గర్భంలో ఆ నగరంలో ఆ వీధులే కనిపించాయి అనమాట. అండ్ అక్కడ చూసుకున్నట్టయితే ఇంకా పిరమిడ్స్ లాగా అయితే ఉన్నాయన్నమాట. పిరమిడ్స్ అంటే స్టెప్ పిరమిడ్స్ అనమాట. అండ్ ఈజిప్ట్లో పిరమిడ్ లాగే ఉంటాయి, కానీ వీటికి స్టెప్స్ ఉంటాయి అనమాట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఇది ఈజిప్ట్ పిరమిడ్స్కి అయితే చాలా పాతది. అంత రేర్ మెటలిస్టిక్ కానీ అంత రేర్ ఆర్కిటెక్చర్ కానీ వాళ్ళకి అప్పుడు దొరికిందనమాట. కానీ ఇప్పటికీ కూడా దాని గురించి ఎవరు నోరు మెదపట్లేదు అండ్ ఎలాంటి రీసెర్చ్ కూడా చేయట్లేదు. అంటే ఇవి న్యాచురల్గా ఏర్పడినవి అయితే అందులో వీధులు ఎందుకు ఉంటాయి, అండ్ అలాగే ఒక మనిషి చెక్కినట్టు ఆర్కిటెక్చర్ ఎందుకు ఉంటుంది అక్కడ, అండ్ దీని గురించి క్వశ్చన్ కూడా చేస్తున్నారు అనమాట. కానీ దీని గురించి ఎటువంటి థియరీ గురించి అయితే వీళ్ళు చెప్పట్లేదు. అండ్ ఇంకా దీని గురించి అయితే రీసెర్చ్ జరుగుతూనే ఉంది. ఇన్ని సంవత్సరాలైనా, ఇన్ని వేల సంవత్సరాలైనా అక్కడ ఆర్కిటెక్చర్ కానీ ఏమాత్రం డ్యామేజ్ అవ్వకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. అండ్ దీని గురించి ప్రపంచం అయితే చాలా ఆలోచిస్తుందన్నమాట. అండ్ అక్కడ సైంటిస్టులు కూడా ఇప్పటికీ దీని మీద వర్క్ చేస్తూనే ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి రిజల్ట్ రాలేదన్నమాట. అసలు నిజంగా ఈ సముద్ర గర్భం నిజంగానే ఉందంటారా? అసలు నిజంగా సముద్ర గర్భంలో ఇంత పెద్ద ఆర్కిటెక్చర్ ఉందంటే వాళ్ళని నమ్మలేకపోయారు. అండ్ ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఇవి హ్యూమన్ మేడే. ఇక్కడ ఐస్లాండ్స్లో అయితే ప్రజలు నివసించేవారు, దానివల్ల అయితే ఇవి ఏర్పడ్డాయి. సముద్రం వీళ్ళని మింగేయడం వల్ల అయితే ఇవి ఇలాగ జలసమాధి అయిపోయినాయి, 10,000 నాటివి అని వాళ్ళైతే ఒక థియరీ చెప్తున్నారు. కానీ మిగతా వాళ్ళు ఏం చెప్తారు, ఇది న్యాచురల్ డిజాస్టర్, జపాన్లో ఎక్కువ భూకంపాలు వస్తాయి అండ్ అలాగే ఓషియన్స్ ద్వారా వచ్చిన న్యాచురల్ డిజాస్టర్స్ వల్ల అయితే ఇవి ఎలా ఏర్పడ్డాయని వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. కానీ ఇప్పటికీ ఈ వాదన జరుగుతూనే ఉంది, దీనికి ఒక కన్క్లూషన్ అయితే ఇంకా రాలేదు. అయితే మీరేమనుకుంటున్నారు, నిజంగానే ఈ సముద్రం లోపల ఈ నగరం ఎలా వచ్చిందంటారు? అసలు
నిజంగానే హ్యూమన్స్ వల్ల వచ్చిందంటారా, లేక ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ వల్ల ఇవి ఏర్పడ్డాయి అంటారా? అసలు ఇలాంటి హిడెన్ ఇన్ఫర్మేషన్ అంతా మీకోసం తెచ్చానమాట. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇది కొత్తగా పెట్టిన ఛానల్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వస్తుంది మన ఛానల్లో. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.